హాయ్ చిల్డ్రన్, క్రిందటి వీడియోలో చెప్పుకున్నటువంటి పొడుపు కథని ఎలా విప్పాలో ఈ వీడియోలో చూద్దాం. పొడుపు కథను ఒకసారి చదువుదాం. రెండు సంఖ్యలు హోరాహోరీగా పోట్లాడుకుంటున్నాయి. వీరిని గమనిస్తున్న మరొక అంకె ఇలా అన్నది: ఎందుకు ఈ మిడిసిపాటు? నేను మీ తలలపై కూర్చున్నాను, మీ ఇద్దరూ సమానమైపోతారు. సో ఈ దాని మీద ఇచ్చిన పొడుపు కథలో మనం గమనించవలసినటువంటి కీ పాయింట్స్ రెండు సంఖ్యలు, అలాగే మరొక అంకె, అలాగే నేను మీ తలలపై కూర్చున్నాను, మీ ఇద్దరు సమానమైపోతారు. ఈ కీ పాయింట్స్ని కనుక మనం అర్థం తెలుసుకోగలిగితే ఈ పొడుపు కథని మనం సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకి రెండు సంఖ్యలు, అంకె అనేటువంటి విషయాలు ప్రాథమిక అవగాహన కనుక వీటి మీద ఉంటే మనకి దీనిని సాధించడం చాలా సులువు అవుతుంది. సంఖ్యలు, అంకెలు ఈ రెండిటికి అర్థం తెలియాలి. ముందుగా అంకెల గురించి చూద్దాం. అంకెల్ని డిజిట్స్ అని కూడా అంటారు. డిజిట్స్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9 are called digits. సో నెక్స్ట్ సంఖ్యలనే నెంబర్స్ అని అంటారు. ద అబౌవ్ 10 digits ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ నెంబర్స్. ద నెంబర్స్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 10, 11, 12 అండ్ సో ఆన్. సో సంఖ్యలకి అంకెలకి ఉన్నటువంటి డిఫరెన్స్, అంకె అంటే 1 digit నెంబర్, సంఖ్య అంటే 2 digit నెంబర్ అండ్ మోర్ దాన్ 2 and more than digits ఆర్ కాల్డ్ నెంబర్స్. ఇక్కడ మీ తలలపై కూర్చున్నాను అని అంటుంది. సో దానికి కూడా మనం వివరణ ఆలోచిద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక సంఖ్య, ఒక నెంబర్ అంటే సపోజ్ 52 అనే నెంబర్. ద 52 ఈజ్ మేడప్ ఆఫ్ ద డిజిట్స్ 5 and 2. ఇప్పుడు మనకి సంఖ్యలు, అంకె అనేటువంటి విషయం మీద ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మీ తలలపై కూర్చున్నాను అంటుంది. అంటే రెండు సంఖ్యల మీద ఏదైనా ఒక అంకె వస్తుంది అంటున్నప్పుడు ఇది మనం చేస్తున్నటువంటి టెక్స్ట్ బుక్లో మనం చేస్తున్నటువంటి చాప్టర్ మీకు అప్పటికే అవగాహన వచ్చి ఉంటుంది. ఎక్స్పోనెంట్స్ అనేటువంటి చాప్టర్ చూడండి. ఇక్కడ 56 square and 83 to the power of 6. సో ఈ 56 తల మీద ఉన్నదాన్నే ఎక్స్పోనెంట్ అంటారు. అది 2 and 83 to the power of 6. Here 2 and 6 are called exponents and here 56 and 83 are called base. నెక్స్ట్ మనకి బాగా తెలిసినటువంటి ఎక్స్పోనెన్షియల్ లా, ఘాతాంక న్యాయము. a to the power of 0 is equal to 1 where a not equal to 0. ఈ ఎక్స్పోనెన్షియల్ లాని ఉపయోగించి మనం దీనికి సమాధానాన్ని కనుక్కోగలం. చూడండి, ఏదైనా ఒక సంఖ్య తల మీద కనుక 0 ఉంటే, అంటే ఎక్స్పోనెన్షియల్ ప్లేస్లో కనుక 0 ఉంటే దాని విలువ 1 అయిపోతుంది. మీరు ఏ సంఖ్యలైనా తీసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ 56 to the power of 0 అండ్ 83 to the power of 0 తీసుకున్నాను. 56 వాల్యూ 1 అవుతుంది, 83 వాల్యూ కూడా 1 అవుతుంది. సో ఈ సంఖ్యల యొక్క విలువలు రెండూ కూడా 1 కాబట్టి ఇవి రెండు సమానమైపోయాయి. అంటే ఇంక ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటి? 0.